గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అందరినీ వేధించే సమస్య, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్లో జనరల్ గా ఉండే సమస్య రుణ బాధలు. ప్రతి ఒక్కళ్ళకి అదే బాధలు, ఏదో ఒక రకంగా ఏదో ఒక రుణ బాధ ఉంటుంది. అలాగే వ్యాపారంలో లాభాలు, ఇంటిలో స్థిరలక్ష్మి నిలవాలన్నా ఏం చేస్తే బాగుంటుంది? అసలు మనకి ప్రేక్షకులకి ఒక రెమెడీ, మంచి రెమెడీ ఎలా చేసుకోవాలి? తప్పకుండానమ్మా. ఎందుకంటే ప్రేక్షకులకి ఇప్పటికే చాలా రెమెడీలు చేసి విసుగుపోయి ఇంకా బాబోయ్ నమస్కారం బాబు, మీకు మీ వీడియోలకి మీరు చెప్పిన రెమెడీలకి నా దండం, మా వల్ల అవ్వదు, ఇంకా మేము చేయలేము, మీరు చెప్పే పిచ్చి పిచ్చి పరిహారాలు చేసి మాకు విరక్తి వచ్చేసింది అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం కొంచెం అమ్మయ్య పర్వాలేదు, ఏదో చేసుకోవచ్చు అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఏం చేతనంటే దేనికైనా ప్రమాణం ఉండాలి. మనం ఏదైనా చెప్పామంటే దానికి ఒక ప్రమాణమును, రెండోది ఎవరికైనా సరే మనం చెప్పింది జరిగిందా లేదా, ఎంతమంది ఇలాంటి సమస్య నుంచి బయటపడ్డారు అన్నదానికి ఒక కేస్ స్టడీస్ ఉండి అలాంటివి చెప్తే పైగా సులువుగా కూడా చేసుకోగలగాలి. కింద మీద పడి వెళ్ళి చేసుకొని దాని ఫలితం లేకపోయేసరికి జనాల్లో విరక్తి భావం అనేది చెప్పారు. ప్రస్తుతం అందరికీ వస్తుంది ఏంటంటే విరక్తి. ఎందుకంటే అసలే బాధలతో ఉంటారు, అసలతే సమస్యలతో ఉంటారు, దాంతో పాటు ఇంకా ఏదో ఆశతో చేస్తారు, ఏదో పరిహారం పూజ అమ్మయ్య ఇది దాని నెగిటివిటీ రావడానికి కూడా ఆశ ముందు చేయడానికి అది వెంటనే రాకపోయేసరికి రిజల్ట్ ఇంకా వాళ్ళకి ఇప్పుడు జబ్బుతో ఉన్నవాడికి నొప్పితో ఉన్నవాడికి ఆ జబ్బు తొందరగా నొప్పి తగ్గిపోవాలని కనిపించిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాడు? 4 డాక్టర్ల దగ్గర తిరిగేసరికి నొప్పి తగ్గలేదు అనుకోండి, వాడికి డాక్టర్ మీదే విరకారం వస్తుంది, మాత్రం మీదే విరక్తి వస్తుంది, ఆఖరికి వాడి మీద వాడికి విరక్తి వస్తుంది. అలాగే ఇంకా వెళ్ళరు, ఆ జోలికి కూడా వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. అలా తయారైపోతుంది ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు. కారణం మనందరికీ తెలుసు, రుణబాధ చాలా పెద్ద సమస్య అమ్మా. అన్నిటికన్నా అతిపెద్ద సమస్య ఏంటంటే రుణబాధ. ఏం చేత నిజంగా ఎవడు ఈ ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు అంటే చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఎవరికైతే అప్పు ఉండదో, ఎవరికైతే రోగం ఉండదో వాడే ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు, వాడే ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు, మహారాజు. ఇంచేత అప్పు లేదనుకోండి ప్రశాంతంగా నిద్రపడుతుంది, అదే తిన్నదరిగింది అనుకోండి, రోగం లేదనుకోండి ప్రశాంతంగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. దాని మించిన ఐశ్వర్యం కూడా ఏం లేదు. వాడి దగ్గర కొన్ని కోట్లు ఉన్నామండి, వాడికి అన్ని అప్పులే ఉంటాయి, నిండా రోగాలు ఉంటాయి. వాడు పైకి ఎలా కనపడతాడు? కోటీశ్వరులాగా పెద్ద పెద్ద కారులో తిరుగుతూ కనపడతాడు. మైండ్ ఎంతసేపు బిజీగా, మైండ్ సెట్ అంతా కూడా స్ట్రెస్ తోటి ఉంటుంది వాడికి. మనస్ఫూర్తిగా నవ్వలేడు, వాడు దొంగ నవ్వులు నవ్వుతాడు. అంటే దీనికి కారణం ఏమిటి అంటే అదే చెప్తున్నాను, రుణం అనేది చాలా పెద్ద సమస్య. అచేత ఆ రుణం అనేది అసలు జీవితంలో ఉండకూడదు. రుణం ఎలా వస్తుంది అంటే మనం అలవాటు చేసుకుంటే వస్తుంది. కొంతమంది ఇళ్లలో తెలుసా మీకు, ఇప్పటికీ చాలా ఇళ్ళు ఉన్నాయి, అప్పులు చేయరు వాళ్ళ ఇళ్లలో. వాళ్ళు పెద్దలు నేర్పరు దాన్ని, అదొక నేరంగా భావిస్తారు. తెలుసా మీకు వ్యసనం ఎలాంటిదో, మద్యం తాగడం. పాతకాలంలో ఒక మాట కూడా చెప్పేవాడు, మీరంటే గుర్తుకొచ్చింది, మనం గలో గంజో తాగుతాం కానీ అప్పు చేసి బతకూడదు. మంచి పాయింట్ అది, నిజం. అది అలాగే ఉంటే అది తిరిగి బతుకుతాం అలా చెప్పేవారు పిల్లలకి. ఒరేయ్ ఏదో కలో గంజు తాగి బతకాలరా, అప్పు చేయకూడదురా అంటే. అలాగ మన వాళ్ళు ఏంటంటే పూర్వీకులు అప్పు చేయడాన్ని ఒక వ్యసనంగా చూపించారు. అర్థమైంది మీకు? మద్యం ఎలాగో, సిగరెట్ ఎలాగో, అప్పు చేయడం అలాంటి వ్యసనంగా భావించేవారు. ఇప్పటికీ అలాంటి ఇల్లులు ఉన్నాయి మా అలాంటి పల్లెటూళ్ళలో. చాలా మంది అప్పులు చేయడానికి చాలా ఇష్టపడరు. ఫస్ట్ ఉన్న దాంట్లో కాలక్షేపం చేస్తుంటారు. కారణం ఏంటంటే అప్పు ఎంతటి మనిషినైనా సరే దిగజార్చేస్తుంది, ఎంతటి మనిషినైనా సరే అవతల వాడు కాళ్ళు పట్టుకునేలా చేస్తుంది, ఎంతటి మనిషినైనా సరే ప్రాణం పోయేలాగా సూసైడ్ చేసుకునేలా చేస్తుంది, పరువును దిగజారుస్తుంది, మనిషిని దిగజారుస్తుంది. ఒకటి కాదండి, ఆఖరికి ఇంట్లో పెళ్ళం పెట్టలు కూడా విలువరు. కుటుంబంలో గౌరవం తగ్గుతుంది, సమాజంలో గౌరవం తగ్గుతుంది, ఎన్నో పాడతాయి. ఒకటే కాదు, ఎన్నో పోతాయి. అప్పు అంత ప్రమాదకరం. అలాంటి అప్పు ఈరోజు మన ఇళ్లలో ఎలా తయారైందంటే, ఒకవేళ మనం ఒక ఫోన్ కొనాలన్నా, ఆఖరికి బట్టలు కొనాలన్నా ఈఎంఐలు కొనుక్కునే స్థితికి వచ్చేసింది. అంటే ఎలాంటి అది ఒక వ్యసనాన్ని తెలియకుండానే మనకి ఇంట్లో కాఫీ టీలు ఎలాగైతే ఇంట్లో కామన్ అయిపోయాయో, అది మనం వ్యసనం అనుకోవట్లేదో తెలుసా మీకు? కాఫీ టీలు మద్యం కన్నా వ్యసనం, ప్రమాదకరమైనవి అవి. కానీ మనం ఏమనుకుంటాం దాన్ని, కాఫీ టీ అనేది మంచి విషయం, అమృతం. అది ప్రస్తుతం అమృతం అందరికీ. కాఫీ తాగితే ఎనర్జీ అన్నీ వస్తాయి అనుకుంటున్నాం. అంటే మనకు తెలియకుండానే అది ఎలాగైతే మన జీవితాల్లో వ్యసనం కాకుండా సహజ సిద్ధంగా నిలబడిపోయిందో, రుణం అలా చేశారు.
అవును. అప్పు చేసుకోవాలి ప్రతిదీ. మీరు ఇప్పుడు చెప్తుంటే నిజమే కదా. మనం ఏంటి ఫోన్ కొన్నా ఈఎంఐలు కొంటున్నాం, అది కూడా అప్పే కదా. అంటే ఈఎంఐ అనేది ఎలా తయారైందంటే కనుక ఏ వస్తువు అయినా సరే డబ్బులు పెట్టుకోవడం అనేది అలవాటు పోయింది మొత్తాన్ని మనిషికి. మన జీతం ఎంత, దానిలో ఎంత ఈఎంఐలు పెట్టి కొనొచ్చు అనేది ఆలోచిస్తున్నామే తప్ప మనం ఒక వస్తువు కొనాలి అంటే ముందర డబ్బులు పోగు చేసి కొనాలనే థాటే లేదు మనుషులకి. మీరు బండి కొనండి, కారు కొనండి, ఇల్లు కొనండి, ఏం కొనండి, ఆఖరికి ఈ రోజుల్లో బంగారం కొనవండి. అర్థమైందా మీకు? బంగారం షాపుల వాళ్ళు కూడా ఇదే, ముందర డబ్బులు కట్టు, బంగారం పట్టు, పో, నెలల వాయిదా కట్టు, స్కీమ్స్ ఇవి అలవాటు చేస్తారు మనకి. దీనివల్ల ఏం జరుగుతుంది? అప్పులు పాలైపోతున్నారు అందరూ కూడా. ఇదొక కారణం అయితే ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల పెళ్ళిళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి, లేకపోతే పిల్లల చదువులకి, అనారోగ్య సమస్యలకి, ఇవన్నీ కాకుండా మళ్ళీ వ్యాపారాలు పెట్టడానికి అప్పులు చేస్తారు చాలామంది. తప్పదు. ఆ అప్పులు మనం తప్పు అని అనకూడదు కూడా. ఏం చేత అప్పు చేసి పెట్టుబడి పెట్టి లాభం సంపాదించడం అనేది అందులో ఉండేటటువంటి రహస్యం. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. అంచేత అప్పు తప్పని పరిస్థితి చేశారంటున్నాను నేను. మనకి ఇంజెక్ట్ చేశారు అప్పుని, అది మనం అర్థం చేసుకోవాలి. దాని నుంచి బయటపడే స్థితిలో మనం లేము. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎంతవరకు అంటే మనం కొంతకాలం అప్పు తీర్చగలుగుతాం, వడ్డీలు పెరిగిపోయే కొద్ది అప్పులు తీర్చలేము. అప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఇల్లు తాకట్టు పెట్టి, తల తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి, ఏదో పెట్టి మనం స్ట్రెస్ ఫీల్ అయిపోతాం ఫస్ట్ అప్పు చేసిన తర్వాత. అక్కడి నుంచి మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, కడుపు నిండా తినలేడు, కడుపు నిండా నిద్రపోలేడు, ఇవన్నీ సమస్యలు వచ్చేసి ఎందుకు బతుకుతున్నావురా అంటే వడ్డీలు కట్టడానికి బతుకుతున్నావు అంటే జీవితం నడుస్తుంది. పొద్దునుంచి రాత్రి దాకా ఎందుకు పనిచేసావు? ఈ సంపాదించింది వడ్డీ కట్టడానికి. వాడు వెట్టి చాకరీ ఎందుకు చేస్తాడు? వడ్డీ కట్టడానికి. ఎందుకు బతుకుతాడు? బతకడమే వడ్డీ కట్టడానికి. అంటే అప్పు చేయడం వల్ల వాడి జీవితం వెట్టి చాకిరి, వాడి కోసం అనుభవించేది, వాడు తినేది ఏమి ఉండదు, సంతోషం ఉండదు. ఇలాగ బాధపడే వాళ్ళందరూ బయటపడిపోవాలని ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు, వందలు కాదు కోట్లలో ఉన్నారు. ఎందుకంటే 100లో 80 మందికి అప్పు సమస్య ఉంది. అర్థమైందా మీకు? మేము జాతకాలు చూస్తుంటాం కదా, ఏ జాతకుడు చూసినా ఖచ్చితంగా రుణ బాధలు కనపడుతుంటాయి. ఏరా అంటే నిజమంటే అవును గురువు గారు అంటాడు. అంటే కారణం జాతకంలో ఉండేటటువంటి కుజుడు కానీ, రాహువు కానీ, శని కానీ, ఇలా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే పాపగ్రహాలతో ఉంటాయో, షష్టక్షేత్రం ఈ యొక్క రుణక్షేత్రం, అక్కడ కనుక పాపగ్రహ వీక్షణ ఉన్న, దృష్టి ఉన్న వాడి చేత అప్పు చేయిస్తాయి. అప్పు చేస్తే పర్వాలేదు, అప్పు తీర్చనివ్వకుండా చేస్తాయి. ఇది పెద్ద సమస్య. అప్పు చేయడం సమస్య అంటలేదు నేను ఇక్కడ, అప్పు తీర్చలేకపోవడం సమస్య. అవును, అర్థమైందా? అప్పు తీర్చలేకపోవడం వల్ల ఏమవుతుంది? వాడి జీవితాంతం వాడు అప్పులోనే ఇరుక్కుపోతూ ఉంటాడు. అర్థమైందా మీకు? కొంతమందికి వ్యాపారం పెడతారు, బ్రహ్మాండంగా సాగిపోతుంది, డబ్బులు వచ్చేసి అప్పు కట్టేద్దాం అనుకుంటే అది సరిగ్గా సాగదు, అప్పు కట్టలేరు. ఎప్పుడైతే వడ్డీ పెరిగిపోతుందో ఈ ఉన్న ఆస్తులన్నీ పోతుంటాయి, నలిగిపోతుంటారు. ఇలాగా మామూలు విషయం కాదు ఇది. అప్పు, రుణం అనేది మనం చాలా చిన్నగా చూస్తున్నాం కానీ అమ్మా, మనుషుల జీవితాన్ని తారుమారు చేసేసి అప్పే, రుణమే, వ్యాపార లాభం, వ్యాపార నష్టాలు, ఇవి చాలా చాలా ముఖ్యం. అయితే మరి ఇలాంటి సమస్యల నుంచి మనం తృణప్రాయంగా బయటపడాలంటే ఏమి చేయాలండి? ఇది పెద్ద సమస్య, అంతే కదా? చాలా అద్భుతమైన ఉపాయాలు అనేది దీనికి. సాధారణంగా భగవంతుడు, మన ఋషులు ఏం చేశారంటే కనుక ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క కారకత్వంగా చేశారు. అందులోనూ 6వ స్థానాన్ని రుణానికి సంబంధించినటువంటి కారకత్వంగాను, కుజుడిని రుణానికి సంబంధించినటువంటి కారకత్వంగాను పెట్టారు. సో ఒరే బాబు, నువ్వు ఈ అప్పుల బాధలను అర్థం చేసుకోవాలంటే ఒక మనిషికి ఈ కారణాల చేత, ఈ గ్రహ ప్రభావాల చేత ఉంటాయని అర్థం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేస్తే వాడికి అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు వస్తాయి. తద్వారా తొందరగా బయటపడిపోతాడు అని ఋషులు చెప్పారు మనకి. అలా చెప్పిన విధానంలో జాతకంలో లగ్నాన్ని బట్టి మనం వ్యయక్షేత్రంలో ఎవరున్నారు, వృత్తి క్షేత్రం దశమ స్థానంలో ఎవరున్నారు, రెండవది ధనక్షేత్రంలో ఎవరున్నారు, షష్టక్షేత్రంలో ఎవరున్నారు చూసి నిజంగా అక్కడ దోషాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మనం సరిగ్గా నిర్మూలన చేసుకుంటే కంపల్సరిగా అతి త్వరితంగా అప్పుల నుంచి బయటపడగలుగుతాం. అదైనా ఇలాగే మేము మొన్నే అంటే రీసెంట్గా చెప్పిన విషయం చెప్తాను. 1, 2 కాదు, 15 కోట్లు అప్పుల పాలైపోయాడు ఒక అతను. 15 కోట్లు. అది కూడా దేనికి? అక్కడ అతను ఏమీ తప్పు చేయలేదు. అతను ఈ పురుగుల మందులకి సంబంధించినటువంటి దానికి డిస్ట్రిబ్యూటింగ్ చేసుకుని చాలా పెద్ద వ్యవస్థ చేశాడు, చాలా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశాడు. విచిత్రం ఏంటంటే అది చాలా బాగా నడిచింది, అన్ని బ్రహ్మాండంగా సాగాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే అతను ఇనీషియల్గా మొట్టమొదట్లో 2-3 కోట్ల రూపాయలు ఎక్కువ వడ్డీకి తప్పు తెచ్చుకున్నాడు అతను. ఆశ కొద్ది మనం ముందుకు వెళ్ళిపోదాం, ఇది సక్సెస్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ తోటి
రూపాయలకి 6 రూపాయలకి 10 రూపాయలకి ఎవరి దగ్గర కుదిరితే వాళ్ళ దగ్గర కంగారుగా ఆస్తులు తాకట్టు పెట్టి అలా చేసి ఇలా చేసి, ఎందుకంటే అతని నమ్మకం ఏంటి, నేను వ్యాపారంలో సక్సెస్ అవుతాను అన్న నమ్మకం. చాలా మంది చేసే తప్పే ఇది. అంటే మనం చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అనుకోరు, ఏదో వస్తుంది చేస్తుందని ముందుకెళ్ళిపోయి భారీ పెట్టుబడులు, అదే భారీ పెట్టుబడులు చేసి చాలా దెబ్బతిని చాలా అదే చెప్తారు. ఇదే ఈ కేస్ స్టడీ చెప్తున్నాను మీకు. అలాగే 2-3 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టి దాని వ్యవస్థ చేసేసరికి బిజినెస్ బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలుగా నడుస్తుంది. వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉంది. అతనా కష్టపడుతున్నారు, ఇంట్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంతా బిజినెస్ మీదే పెడుతున్నాడు, అంతా సర్కిల్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడు అప్పులు తీరటం లేదు. 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు అయిపోయాయి. మొత్తం మీద లావాదేవీలు చూసుకుంటే చార్టెడ్ అకౌంటెంట్లు పెట్టి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ కనపడుతుంది. ఏంటి సమస్య అంటే చివరికి కనపడేది 3 కోట్ల రూపాయలు చేసిన అప్పు లాభం కన్నా నష్టాన్ని దారితీస్తుంది. అంతే కదా. ఇప్పుడు 3 కోట్ల రూపాయలకి 10 రూపాయలు వడ్డీ చెప్పి చూసి 10 లక్షల రూపాయలు అయింది. నెలకు 30 లక్షల రూపాయలు వాడికే కడుతూ ఉంటే, నెలకి ఇక్కడ నీకు 25 లక్షల రూపాయలు లాభం వస్తుంటే, ఇంకా 5 లక్షలు మైనస్ అవుతూ ఉంటే అది ఎప్పటికి తీరుతుంది? అది బ్రహ్మాండంగా బిజినెస్ ఉంది. సంవత్సరానికి 5 లక్షల లాభం వస్తుంది, నెలకు 5 లక్షల లాభం, అది వడ్డీ రూపంలో వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే బిజినెస్ కాదు, వాడు చేసే ఐడియా కాదు, వాడు కష్టం చేసినటువంటి అప్పు. అది తీరుద్దామంటే తిరగటం లేదు వాడికి. అప్పుడు మనం ఏం చేసాం, దానికి సంబంధించినటువంటి కార్తవీర్యార్జున పాశుపత హోమాలని, రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమాలని, రుణ విమోచక అంగారక గ్రహస్తోత్ర హోమాలు అని, ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, లక్ష్మీ కుబేర హోమాలు, పాశుపతాలతోటి లక్ష్మీ కుబేరాలు, ఇలా అన్నీ కూడా చేసుకుంటూ వచ్చి కొంచెం భారీగానే చేసాం. చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అయితే గురుగారు మీరు పర్టికులర్గా పర్సన్ టు పర్సన్ చేస్తారా? పర్సన్ టు పర్సన్ నేనమ్మా. ఇప్పుడు ఒక పర్సన్కి ఉన్న దోషాలు ఇంకో పర్సన్కి ఉండవు. సో దాన్నే కోడ్ చేయాలి. అందరికీ ఒకటే మాత్రిస్తే జబ్బులు తగ్గవు. మీ సమస్య ఏంటి, మీ శరీర తత్వం ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని బట్టి కూడా ఉంటాయి. అలాగే జాతకాలు దోషాలను బట్టి ఇవన్నీ చేస్తాం. ఎక్కువ దోషాలు ఉంటే దానికి తగ్గ లింకులు పెట్టాం, లేదా ఏ తక్కువ దోషాలు ఉంటే దానికి తగ్గ ఏ పరిహారాలు చేయాలి, వాడి స్థాయిని బట్టి, వాడి అప్పును బట్టి, వాడి స్థితిని బట్టి కూడా, అది ఎంత సంఖ్య చేయాలి, ఎన్నిసార్లు హోమం చేయాలి, ఎన్ని లక్షల జపం చేయాలి, దాన్ని బేస్ చేసుకుని చేస్తాం తప్ప అందరికీ ఒకేలా అవుతాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నవాడికి ఒకే హోమమును, 10 కోట్ల అప్పు ఉన్నవాడికి ఒకే హోమం చేస్తే ఎలా పని అవుతుంది? అది వేరేది. చిన్నపిల్లలకి 2 ముద్దలే పెడతాం, మనం కలసనైనా తింటాం. అలాగే ఇది కూడాను. అలాగే ఏంటంటే మొన్న ఈ పరిహారం చేసాం, నిజంగా చెప్తే నమ్మరు, కరెక్ట్గా 15 రోజుల నుంచి 20 రోజులు తిరిగేసరికి వాడు దానికి సంబంధించినటువంటి లోన్ అప్లై చేసుకుంటే వాడికి రూపాయి వడ్డీకి లోన్ వచ్చి ముందర అప్పులన్నీ తీర్చేసి, ఆ అప్పులు తీర్చేయడం వల్ల ఆ డబ్బులన్నీ కలిసి వచ్చి 10 రూపాయల వడ్డీ అలా రూపాయి వడ్డీ అయితే అది 30 లక్షల రూపాయల వడ్డీ అలా 3 లక్షల రూపాయల వడ్డీలోకి వచ్చి 21 లక్షల రూపాయలు 22 లక్షల రూపాయలు లాభంలోకి ఫస్ట్ నెలలోనే వచ్చేసాడు. అదే అంటే ఈ వారంలోనే జరిగింది. అది కూడా మొన్న గురుగారికి ఫోన్ చేసి, గురుగారు ఎంత విచిత్రం జరిగిందంటే అంటే అప్పటిదాకా ఏం జరిగింది, ఎన్ని లోన్లు అప్లై చేసినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా, అనేక కారణాలుగా వాళ్ళకి ఎవడో ఏ బ్యాంకు ఒప్పివ్వలేదు. ఏదో కారణం చెప్పేవారు. విచిత్రంగా ఉండేది వాడి పరిస్థితి అంతా కూడాను. నలిగిపోయేవాడు, నిద్ర పట్టేది కాదు. చూస్తే ఆస్తులు కనపడుతున్నాయి, చూస్తే వ్యాపారం విపరీతంగా సాగుతోంది. బుర్ర పిచ్చికిపోయింది అతనికి. ఎన్ని గుళ్ళు తిరిగాడు, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో. ఆఖరికి ఎవడో మంచివాడు చెప్తే మా దగ్గరికి పాపం కారు వేసుకుని బెంగళూరు నుంచి వచ్చాడు డైరెక్ట్గా. ఫ్లైట్కి. విచిత్రం ఏంటి తెలుసా మీకు, నా దగ్గరికి రావాలంటే కొన్ని విఘ్నాలు కలుగుతుంటాయి సాధారణంగా. గ్రహస్థితి దోషాలు ఎప్పుడు కూడా తొందరగా ఆ దోషం పోయే చోటుకి వెళ్ళనివ్వవు. అర్థమైందా మీకు? రావడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, ఫ్లైట్ డిలే అయిపోయింది. సరే గురుగారు 2 గంటలు డిలే ఉందని మీరు ఉంటారా అన్నాడు. నీకోసం ఉంటాను రా బాబు అన్నా నేను. 2 గంటల పోయి ఫ్లైట్ క్యాన్సిల్ చేసాడు వాడు. రాజమండ్రి వచ్చేదానికి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటాను. గురుగారు ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు నీ దరిద్రం అంత బాగుందిరా బాబు. సర్లే చూసుకురా, కంగారు లేదు. అంతలా ఏడిపిస్తాయి. గ్రహదోషం ఉన్నప్పుడు ఏంటంటే మనిషిని ఆ దోషం పోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం కలిగించడం వాటి సహజ స్వభావ లక్షణం. అర్థమైందా? కానీ అతను మన చేతిలో లేదు. అవును. కానీ అతనికి ఏంటి తెలియని నమ్మకం నా మీద, ఏదో తెలియదు. నా దగ్గరికి వస్తే పని అవుతుందని 6th అని చెప్తోంది అతనికి. అతను కారు వేసుకుని వచ్చాడు. ఆ ఎయిర్పోర్ట్కి ఏ కారు వేసుకెళ్ళాడో పార్కింగ్ లో అదే కారు తీసుకుని ఇంటికి ఫోన్ చేసి నేను కారు వేసుకెళ్ళిపోతున్నాను. అతని సమస్య ఎంత జటిలమైనది చూసారా. వచ్చేసాడు సడన్గా. ఏంటో బాబంటే కారు వేసుకు వచ్చారు గురుగారు. లేదండి ఇది నాకేదో తేడా కూడా వస్తుంది ఇది అంటే, అప్పుడు జాతకం చూసారు. అమ్మ బాబు ఏంట్రా బాబు ఇది, ఈ శత్రుక్షేత్రంలో మామూలుగా రుణక్షేత్రాలు ఇవన్నీ పడ్డాయి గ్రహాలన్నీ కూడాను, నువ్వు ఈ జీవితాంతం తీర్చలేవు ఇలా ఉంటేను, ఇంకా నలిగిపోతావు నాయనా అని వెంటనే అతను ఉండగానే మనం కార్యక్రమం ప్రారంభం చేసేసి
చేసేసి మొత్తం వెళ్ళేసరికి నిజంగా చెప్తున్నాను, అతను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా ఉన్నాడు. అంటే ఇలాగా ఇది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ప్రేక్షకులకు అర్థమవుతుందని. ఇలాగ సమస్యలతో భయపడే వాళ్ళు, బాధపడే వాళ్ళకి కంపల్సరీగా దాన్ని బయటపడడానికి ఇలాంటి మార్గాలు ఉన్నాయి. అవి మనం చేసుకున్నట్లయితే అది అతి చిన్నప్పైనా సరే, అతి పెద్దప్పైనా సరే, అసలు ఏంటి కారణం, ఎందుకు తీరటం లేదు? ఎందుకంటే ప్రేక్షకులు తెంగరవాళ్ళు ఏం కాదమ్మా. వాడు ఒక అప్పు చేయాలంటే వాడి కష్ట నష్టాలేంటో చూసుకుంటాడు. ఊరికి అప్పులు చేసేసేంత తెంగరవాళ్ళు ఎవరో లేరు ఈ రోజు. అందరూ తెలివైన వాళ్ళే. వాళ్ళు కూడా టైం, అది కరెక్ట్, టైం లాగుతుంది. ఎవరు తెలివి తక్కువ వాళ్ళని కాదు, మనని ఆ టైంకి రానివ్వదు అవకాశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా 80 పైసలకి 90 పైసలకి వడ్డీకి అప్పు దొరకనివ్వకుండా 3 రూపాయలకి 4 రూపాయలకి వడ్డీ తీసుకుని కంగారు పడి చేస్తుంది. అంటే అక్కడ గొయ్యి ఉంది అని ప్రతిరోజు వెళ్ళే వాడికి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఏదో రోజు ఆ గొయ్యిలో పడతారు. ఎందుకంటే ఆ టైం వాడికి ఆ గ్రహస్థితి కరెక్ట్గా చెప్పారు. అలాగేంటంటే వీళ్ళ జీవితాల్లో కూడా ఈ సమస్యల వల్ల బయటపడలేకపోతుంటారు. అలాంటి వాటికి ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా సులువుగా బయటపడిపోయే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది ప్రధానంగా జాతకం. ఫస్ట్ జాతకం చూసుకోవాలి, ఏముందో చూసుకుని పరిహారాలు చేసుకోవాలి. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది ఇస్తే మేము ఫోన్లోనే జాతకం చూసి చెప్తాం. దోషం ఉందా లేదా, ఏంటి పరిస్థితి, ఎప్పుడు తీరుతాయి అప్పులు, ఏం చేసుకోవాలని చెప్తాం. లేదా మేమే ఈ పెట్రోల్ బ్రాహ్మలతోటి దాని పరిహారాలు చేయించి ప్రసాదం పంపడమా, వాళ్ళని రమ్మని చేయించడమా చేయిస్తూ ఉంటాం. తద్వారా ఇందాక నేను చెప్పినట్టుగా సులువుగా వెళ్ళి సమస్య నుంచి మనం బయటపడగలుగుతారు. సరే, అలా కాదండి, అంతంత పెద్ద పెద్ద అప్పులు ఏం లేవు కానివ్వండి, చిన్న చిన్న అప్పులు ఉన్నాయండి, ఇంట్లో చేసుకోవాలి మేము, మాకు చిన్న చిన్న పరిహారాలు ఉంటే చెప్పండి. మామూలుగా యూట్యూబ్లో ఎప్పటిదాకా చెప్పినటువంటి ఆ పరిహారాలు మాకు వద్దు, నమస్కారం. తల కింద నిమ్మకాయ పెట్టుకో, జేబులో లాభంబంగ పెట్టుకో, ఇవి కాకుండా మాకు పనిచేసే పరిహారాలు చెప్పండి అంటే ఏం పరిహారాలు చేసుకోవాలి ఇంట్లో అంటే కనుక సాధారణంగా రుణానికి అధిపతి ఎవడు, రుణకారకుడైన గ్రహానికి అధిపతి ఎవడు, ఇది ఫస్ట్. ఎవడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి. రెండోది డబ్బుకి అధిపతి ఎవరు అంటే కనుక లక్ష్మీదేవి అధిపతి, మనకు తెలుసు కదా. వెంకటేశ్వర స్వామి అని కూడా చెప్పుకోవచ్చు కదా. అంచేత రుణబాధలు పోవడానికి లక్ష్మీ వెంకటేశ్వరులను ఆరాధన చేయడం చాలా విశేషం. అదేనా? లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా విశేషం. ఈ రెండిటి వల్ల కూడా సంపూర్ణంగా ఓ పక్క నుంచి కుజుడి యొక్క అనుకూలత కలిగి రుణబాధలు పోతాయి, శని యొక్క అనుకూలత కలిగి కూడా రుణబాధలు పోతాయి. అదేనా? మీకు జాతకంలో శని చాలా బలంగా ఉండాలి రుణాలు పోవాలంటే. రుణానికి ఆయన కూడా కారకుడు. అంచేత ఎవరైనా సరే అప్పుల బాధలతో బాధపడేవాడు ఈ 2 వారములు చేయండి. ఏ వారం? మంగళవారం, శనివారం. అసలు ఏంటండి వారం ఎలా చేయాలి? చాలా మందికి వారం అంటే ఏంటో తెలుసా మీకు? పొద్దున మామూలు టిఫిన్ చేసేయడం, మధ్యాహ్నం మామూలుగా భోజనం చేసేయడం, రాత్రి టిఫిన్ చేయడం వారం అంతే, ఇంకేం ఉండదు అని. అదేనా మీకు? అల్పాహారం రాత్రి టిఫిన్ చేయడం వారం అనుకుంటారు. అది కాదు అక్కడ లెక్క. ఏదైతే మనం చేస్తున్నటువంటి వారం ఉందో ఆ రోజున పొద్దున్నే తలస్నానం చేయడం కంపల్సరీగా చేయవలసింది. దేవత పూజ, ఇంట్లో దేవుడికి పూజ చేయాలి. ఏ వారం చేస్తున్నామో ఆ దేవుడు ఎవరో ఆ దేవుడికి పూజ చేయాలి. పూజ చేసి ఆ దేవుడికి ఏది ప్రీతో అది నైవేద్యం పెట్టడం. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం పూజ చేసుకున్నారు అనుకోండి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెడివిడి వనపప్పు పానకం నైవేద్యం పెట్టడం, పెట్టి పూజ చేయడం. లేదు, శనివారం చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆయన కూడా శనివారం పొద్దున్నే తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి పులిహారం, లేకపోతే మీ ఇష్టం, మీ ఓపిక ఏది పెట్టదలుచుకుంటారో అది నైవేద్యం పెట్టడం. అలాగే పూజ ఖచ్చితంగా చేయాలి ఇంట్లో. అదైనా మీకు ఆ పూజ రాకపోయినా నష్టం ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టుగా నేను మామూలుగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ విధానం, వాళ్ళకి సంబంధించిన నైవేద్యాలు పెట్టుకుని పూజ చేసుకోవాలి, శుచి శుభ్రంగా చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పలహారం విషయంలో కానీ అది ఏమన్నా ఉపవాసాలు ఉండడం కానీ అలాంటివి? అదే చెప్తున్నాను. శనివారం వెంకటేశ్వర స్వామి వారి పూజా విధానం వీడియో కొట్టినా నా వీడియో వస్తుంది, లేదా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా విధానం కొట్టిన వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవడం ఫస్ట్. ఎందుకంటే పూజ చాలా ప్రధానం. ఎందుకంటే ఆ వారానికి అధిష్టాన దేవత అయినటువంటి వాడికి పూజ చేస్తే వారం లెక్కది, వారం లెక్కలోకి వస్తుంది. పూజ చేసుకోవడం, పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు ఫస్ట్. ఉల్లి వెల్లుల్లి కూడా మానేయాలి అసలు లెక్క ప్రకారంగా. అర్థమైందా? మానేసి మధ్యాహ్నం నిజంగానే భోజనం చేసేయచ్చు. లెక్క ఏంటంటే ఒంటిపూట భోజనం లెక్కది. అది నువ్వు మధ్యాహ్నం భోజనం చేస్తావు, రాత్రి చేస్తావు, నీ ఇష్టం. అర్థమైందా మీకు? ఏం చేస్తారంటే పూర్వం రాత్రి ఎందుకు భోజనం చేసేవారంటే, మధ్యాహ్నం టిఫిన్ ఎందుకు చేసేవారంటే వీళ్ళు పొద్దున పూజ చేసుకునేవారు కాదు, రాత్రి దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని భోజనం చేసేవారు. మరి ఇప్పుడు ఎవరో ఉండలేదు కదా అలాగా. అందుకని మీ ఇష్టం, పొద్దున ఎలాగో పూజ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం మామూలుగానే భోజనం చేసేయచ్చు.
రాత్రి చక్కగా టిఫిన్ చేయడం, అర్థమైందా? ఇలాగా నియమం చేయాలి. ఆ రోజు కాస్త మద్యపానం కానీ, ధూమపానం కానీ, నాన్ వెజ్ కానీ, ఉల్లి వెల్లుల్లి కానీ మారేయడం, కాస్త స్త్రీ పురుషులు దూరంగా ఉండడం, ఇలా ఈ 2 నియమాలు చేసుకోవాలన్నమాట. ఎవరైనా చనిపోతే వెళ్లకుండా ఉండడం, అలా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ 2 వారాల్లోనూ అవి చేసుకోవాలి. మంగళవారం, శనివారం చేసుకుని నేను చెప్పినట్టుగా పూజ చేసుకుంటే దీని ప్రభావం వల్ల కూడా అతి త్వరితంగా వీళ్ళ జీవితంలో ఉండేటటువంటి ఈ రుణ బాధలు తొందరగా పోతాయి. ఇంకా అద్భుతమైన విశేషం ఏంటంటే కనుక రుణ విమోచక లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది. అదే మీకు దాన్ని మనం ధన జన వశీకరణ యంత్రం అని కూడా పిలుస్తాం. అంటే దాంట్లో ఆ మూల మంత్రాలు కూడా జపం చేస్తాం అన్నమాట. అయితే మీ దగ్గర అలాంటి యంత్రం ఉంటాయి. మాకు ఫోన్ చేస్తే గోత్రాల పేర్లు చెప్తే ఆ యంత్రాలకి జపాలు చేసి మేము ఆ యంత్రాలు ఇస్తాం. అది దేనికి? వ్యాపారాల్లో పెట్టుకోవడానికి, ఇంట్లో బీరువాల దగ్గర పెట్టుకోవడానికి, లేదా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆ యంత్రాలు ఏ ఇంట్లో ఉన్నా, ఏ వ్యాపార సంస్థలో ఉన్నా అతి త్వరితంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. అది డబ్బు వచ్చే మార్గాన్ని వెతికి చూపిస్తుంది. తద్వారా అతి తొందరగా రుణ బాధలు తీరిపోయే వాళ్ళకి డబ్బు నిలబడుతుంది. ఫస్ట్ దాన్ని ధనజన వశీకరణ యంత్రం కూడా అంటారు. అంటే ధనాన్ని జనాన్ని ఆకర్షిస్తుంది. అది ఎక్కడికి వెళ్ళిపోయిన ఒకటే చేస్తుంది అనమాట. అలాంటి యంత్రాలు పెట్టుకోవడం వల్ల కూడా అతి త్వరితంగా అప్పు నుంచి బయటపడిపోతారు. అదేనా? ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు అప్పు ఉందని భయపడకండి, జాగ్రత్త పడండి. అంతే. చిన్న చిన్న సమస్యలు మనం ఎక్కువగా లేని వాళ్ళకి ఇలాంటి రెమెడీస్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషం ఉంది ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ముఖ్యం. అందులో మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి అంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు సిక్ అయిపోయారు, నీరసంగా ఉన్నారు, అనేక కారణాలు. హార్ట్ వీక్గా ఉన్న నీరసం వస్తుంది, కిడ్నీ వీక్గా ఉన్న నీరసం వస్తుంది, రక్తం తక్కువ ఉన్న నీరసం వస్తుంది. మనం ఏ సమస్య దేని హార్ట్ సమస్య విటమిన్స్ మినరల్స్ లేకపోయినా నీరసం వస్తుంది, డి విటమిన్ లేకపోయినా నీరసం వస్తుంది కదా. నీరసానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అసలు ఏ కారణంగా నీరసం వచ్చిందో తెలుసుకోవాలంటే ముందర అసలు మీకు ఏ టెస్ట్ చేయకుండా ఎలా తెలుస్తుంది? అలాగే జాతకం చూస్తేనే కదా ఏ కారణంగా అప్పులు పాలైపోవో తెలుస్తుంది. అది తెలుసుకుంటే దానికి మాత్రమే వేయాలి. పనికి మాత్రం అన్ని వేసేస్తే ఆరోగ్యం పడిపోతుంది. అలాగే ఇది కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. మనిషి సమయం చాలా విలువైంది. కరెక్ట్గా చెప్పారు మీరు. ఏదైనా జ్యోతిష్యమైనా వైద్యమైనా కరెక్ట్గా దేని సమస్యలు అవి తెలుసుకుంటే మాత్రం చిన్నది అవుతుంది. తెలుసుకోలేదనుకోండి 10 మాత్రలు కావాల్సి వస్తుంది కదా. ఇది ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.